క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ వచ్చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధికారికంగా మంగళవారం ఈ షెడ్యూల్ను విడుదల చేసింది. 2017లో చివరిసారిగా నిర్వహించిన ఈ 15 మ్యాచ్ల 8 జట్ల టోర్నమెంట్ తిరిగి 8 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి జరుగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన పాకిస్తాన్ 1996 తరువాత మొదటి ప్రపంచ స్థాయి క్రికెట్ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇస్తోంది. పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చే ఈ మెగా టోర్నమెంట్ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్లో జరగనుంది. బీసీసీఐ పాకిస్తాన్లో ఆడటానికి నిరాకరించడంతో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ల కోసం ఐసీసీ న్యూట్రల్ వేదికలను అంగీకరించింది. భారత జట్టు తమ మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఆడనుంది. పాకిస్తాన్లోని లాహోర్, కరాచీ, రావల్పిండి స్టేడియాలు మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వగా, యూఏఈలో దుబాయ్ స్టేడియం మ్యాచ్లను నిర్వహిస్తుంది. ఈ టోర్నమెంట్లో మొదటి మ్యాచ్ పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య కరాచీలో జరగనుంది. ఈ టోర్నీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభమై మార్చి 9న జరగనున్న ఫైనల్తో ముగియనుంది. అన్ని 15 మ్యాచ్లు డే, నైట్ మ్యాచ్లు. పాకిస్తాన్ సమయం ప్రకారం ఈ మ్యాచ్లు ఆఫ్టర్నూన్ 2 గంటలకు ప్రారంభమవుతాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో 8 జట్లు పాల్గొంటున్నాయి. ఈ 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. అలాగే గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు ఉంటాయి. ప్రతి గ్రూపులోని ఒక జట్టు మిగతా 3 జట్లతో పోటీ పడుతుంది. ఇలా ప్రతి గ్రూపులోని 4 జట్లు 3 మ్యాచ్లు ఆడతాయి. ప్రతి గ్రూపులో ఉన్న టాప్ 2 జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. మొదటి సెమీఫైనల్ మార్చి 4, 2025న దుబాయ్లో, రెండవ సెమీఫైనల్ మార్చి 5, 2025న లాహోర్లో జరగనుంది. ఫైనల్ మార్చి 9, 2025న లాహోర్లో జరగాల్సి ఉన్న భారత్ ఫైనల్కు అర్హత సాధిస్తే అది దుబాయ్లో ఆడతారు. 2 సెమీఫైనల్స్ మరియు ఫైనల్కు రిజర్వ్ డేస్లు ఉన్నాయి. ఈ మెగా ఈవెంట్లో టీమిండియా తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 20, 2025న దుబాయ్ వేదిక అనంతరం ఫిబ్రవరి 23, 2025న అదే దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ జట్లు చిరకాల ప్రత్యర్థులుగా అమీతుమీ తలపడనున్నాయి. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్ను మార్చి 2, 2025న న్యూజిలాండ్తో ఆడనుంది.